దేశవ్యాప్తంగా జీఎస్టీపై ఎన్నో అనుమానాలున్నాయి. పన్ను రేట్లు ఖరారయ్యాక కొన్ని రంగాల్లో హర్షం వ్యక్తం అవుతూ ఉంటే ముఖ్యంగా సినిమా రంగంలో ఆందోళన కనిపిస్తోంది. జీఎస్టీ రేటు ఎంతే ఉంటే తాను సినిమాల నుంచి తప్పుకుంటానని కమల్ ప్రకటించడం కలకలం రేపింది. అయితే మీడియాను ఉపయోగించుకుని కేంద్రాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయొద్దని కమల్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆర్థిక మంత్రి జైట్లీ. ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో రూపుదిద్దుకున్న జీఎస్టీ వచ్చే నెల నుంచి అమల్లోకి రాబోతోంది. ఇప్పటికే దాదాపు అన్ని వస్తువులు రంగాలపై పన్ను రేట్లు ఖరారయ్యాయి. వీటిపై అవుతున్నాయి. మిగతా వాటి సంగతి పక్కన పెడితే ముఖ్యంగా సినిమా రంగంపై 28% పన్ను వేయడాన్ని పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఇంత పన్ను కట్టడం సాధ్యం కాదని, ముఖ్యంగా ప్రాంతీయ సినిమాల మనుగడ కష్టమవుతుందని దక్షిణ భారత సినీ పరిశ్రమ వాపోతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ జీఎస్టీ రేటుపై చేసిన వ్యాఖ్యలు హీటు పుట్టిస్తున్నాయి. 28% జీఎస్టీపై పునరాలోచించకపోతే తాను సినిమాలు చేయలేనని స్టేట్మెంట్ ఇచ్చాడు కమల్. The regional films and the Western Hollywood produced films and what they call Bollywood, I call Mumbai, Hindi films cannot be put on the same level because we only recently, because of diaspora Tamil, we have a little market outside and they cannot afford to pay this kind of tax. అయితే కమల్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఆర్థిక మంత్రి జైట్లీ. ప్రస్తుతం ఉన్న పన్నుల ప్రకారం సినిమాలపై 29.1% పన్ను రేటు ఉందని, కానీ జీఎస్టీలో 28% ఉందని జైట్లీ చెప్పారు. మీడియాను ఉపయోగించుకుని బ్లాక్మెయిల్ చేస్తే కుదరదని, చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేయొద్దన్నారు జైట్లీ. Take entertainment tax across the country, which the states levy. The weighted average is 29.1% today. You put 28%. Now the fact that weighted average can come down if you see exemption for regional cinema, well, the states can still, to promote their regional language, refund the SGST. But merely using the media for propaganda and then saying I'll put a pressure on you, therefore reduce, that's not going to fix them dividends. జీఎస్టీ రాజకీయ మండలి అని ఎవరు రిప్రజెంటేషన్ ఇచ్చినా పరిశీలిస్తుందని జైట్లీ స్పష్టం చేశారు. ఓవైపు రాజీకి సిద్ధపడుతూనే విషయాన్ని పెద్దది చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదనేది ఆర్థిక మంత్రి మాట.